హలో గాయస్, వెల్కమ్ టు తేజన్ సేజ్. సో ఇప్పుడు మీరు చూడబోయేది ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్లో వచ్చేసి యాడ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అనేది ఎట్లా నేర్పేయాలని ఎట్లా చేయాలని ఇప్పుడు నేను నేర్పేయబోతున్నా. సో ఫ్రాక్షన్స్ యాడ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ 8 3/8 plus 3 3/8 plus 2 3/8 plus 3/8. దీన్ని ఎట్లా మనం అన్నీ యాడ్ చేసి ఆన్సర్ ఏమొస్తుందని చూసేస్తాం. సో ఇంకా వీడియోకి వెళ్దామా? సో ఏం లేదు, చాలా ఈజీ. సో ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ 1 ఏమంటే కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఏం చేయాలి? స్టెప్ 1 కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఏం చేయాలి? కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి? ఎగ్జాంపుల్ 8 3/8 తీసుకున్నారంటే 8 into 8 ఏమొస్తుంది? is equal to 64. 8 into 8 is equal to 64. So 64 plus 3. So 64 plus 3 enta? Correct. 8 6 7. సో మీకు ఈ ఆన్సర్ వచ్చింది కదా. సో ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే ఈ నంబర్ ఇంటూ ఈ నంబర్ ఆన్సర్తో వచ్చేసి ఈ నంబర్ని యాడ్ చేయాలి. సో అన్ని చేసేస్తామా? సో మనం అన్ని దానికి చేసేయండి. మీకు వచ్చేసి ఇక్కడ ఒక సమ్ చేస్తాం కదా, దానికి వచ్చేసి మీకు 67 మాత్రమే వచ్చింది న్యూమరేటర్. అది డినామినేటర్ ఏమొస్తుందంటే కింద డినామినేటర్ ఉండదు, అట్లే డినామినేటర్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో అన్ని దానికి చేశాను. ఈ 3/8 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3/8 is equal to 3/8. ఈ 3 3/8 2 3/8 కంతా ఎట్లా మీరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో వచ్చిందని మీకు తెలిసింది. సో మీకు ఇవంతా తెలిసిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఈ న్యూమరేటర్స్ ఉన్నాయి కదా, 67 27 19 and 3 ఇవంతా యాడ్ చేయాలి. ఓకేనా? సో యాడ్ చేద్దాము. దీన్ని ఎట్లా రాస్తారంటే 67 27 19 3/8. సో దీన్ని ఇట్లా రాస్తారనమాట. ఇట్లా రాసినాక ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు ఇవంతా యాడ్ చేయాలి. ఏమొస్తుంది? 116 బై ఏం నంబర్ చెప్పండి? కరెక్ట్, ఇట్ ఈస్ 8. సో ఇప్పుడు వరకు ఇలా చేశారు. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టెప్ 2. సో ఆ స్టెప్ 2 ఏమంటే స్టెప్ 2 ఏం చేయాలంటే మనము ప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? 116ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. ఎందుకు కన్వర్ట్ చేస్తున్నామంటే ఇక్కడ క్వశ్చన్ 8 3/8 అనేది అలా ఉంది. అలా ఉంటే ఏంటది? మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఈ స్టెప్లో చేయబోతున్నాం. మీరు అనుకుంటారు ఈ 3 మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది, సో మనం ఇట్లా ఎందుకు పెట్టాలి అని అనుకుంటారు. అలా కాదు, మెజారిటీ మిక్స్డ్ ఫ్రాక్షన్కే కదా ఎక్కువ ఉంది. సో మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఈ స్టెప్ 2లో కన్వర్ట్ చేయబోతున్నాం. ఓకేనా? చేయాలన్నా కన్వర్ట్
ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏం ప్రాపర్ ఫ్రాక్షన్ రాస్తే మనకి ప్రాపర్, కానీ ఇది ఇంప్రాపర్. సో కన్వర్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఎలా చేయాలి కన్వర్ట్? 116/8 is equal to 14/4/8. 14/4/8 ఎలా వచ్చింది? దీన్ని ఎట్లా చేయాలంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా కన్వర్ట్ చేయాలంటే దీన్ని డివైడ్ చేయాలి. డివైడ్ అంటే తెలుసుకోదా? సో మనం ఇప్పుడు 8 ఎప్పుడు డినామినేటర్ వచ్చేసి డివైజర్గా ఉంటుంది. సో ఇప్పుడు కన్వర్ట్ చేస్తాం, డివైడ్ చేస్తామా? 8/116 డివైడ్ చేస్తాం. సో ఈ ప్రాబ్లమ్ని మీరు కూడా ఒకసారి వేసి చూడండి. సో మీకు ఈజీగా వస్తుంది. సో ఏమొస్తుంది ఆన్సర్? 18, 14, 4. సో మనకి 14/4 ఎట్లా 14/4/8 ఎట్లా వచ్చిందని మీకు తెలిసి ఉంటుంది. కోషంట్ వచ్చేసి మిక్స్డ్ నంబర్, ఓకేనా? రిమైండర్ వచ్చేసి న్యూమరేటర్, డివైజర్ వచ్చేసి డినామినేటర్. సో మనకి ఎట్లా వచ్చింది? ఈ 14ని ఇక్కడ రాసి న్యూమరేటర్ అనేది ఇక్కడ రాసి డినామినేటర్ 8 అని ఇక్కడ రాయడం. సో మనకి ఇప్పుడు 14/4/8 వచ్చిందా? సో ఇప్పుడు నెక్స్ట్ ఈ సమ్ అయిపోయింది, కానీ ఈ సమ్లో మాత్రం మనకి, అంటే ఇలాంటి సమ్లో మాత్రం మనకి ఇంకొక స్టెప్ ఉంది. ఆ స్టెప్ ఏమని చెప్తే ఏమంటే ఎప్పుడు చేసేది కన్వర్ట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్, నాట్ కన్వర్ట్. దిస్ ఈజ్ అన్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. సో 1/2. So the main answer is 14 1/2. So 8 3/8 plus 3 3/8 plus 2 3/8 plus 3/8 is equal to 14 1/2. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే రీక్యాప్ ఎలా చేయాలని చెప్పిస్తాం. సో స్టెప్ 1 కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకు మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలని. మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తేనే మనం సమ్ చేయగలుగుతాం. అది ఎవరు కనిపెట్టారో ఏమో. సో ఏం చేస్తారు? మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? దిస్ నంబర్ డినామినేటర్ ఇంటూ మిక్స్డ్ నంబర్ ప్లస్ ద న్యూమరేటర్. సో ఇవంతా మనం వచ్చేసి కన్వర్ట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఇప్పుడు ఈ నంబర్స్ అంతా వదిలేయండి. ఈ నంబర్స్ అంతా మనకు పని రాదు. మనకు వచ్చేసి ఇప్పుడు ఈ నంబర్స్ మాత్రమే ఇచ్చారు క్వశ్చన్లో. సో దీన్నంతా ఇది వచ్చేసి లైక్ ఫ్రాక్షన్స్. సో ఒకే డినామినేటర్ 8 పెట్టేసి న్యూమరేటర్ అంతా ఇలా రాసుకోవాలి. సో ఇలా రాసుకున్నాక దీన్నంతా యాడ్ చేయాలి. ఇక్కడ కమా వేసే బదులు మీరు ప్లస్ సింబల్ కూడా వేసుకోవచ్చు. సో ఇవంతా యాడ్ చేయాలి. సో మీకు ఆన్సర్ వచ్చేసి 116/8 వస్తుంది. మనము ఇంతతో ఆపేయకూడదు, లేకపోతే మిస్ మీకు ఫుల్ మార్క్స్ ఇయ్యరు. సో ఎందుకు ఆపేయకూడదంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది క్వశ్చన్, ఆన్సర్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే రావాలి. సో మనం ఏం చేయాలి? స్టెప్ 2 ఉంది, ఎందుకంటే మనం అక్కడే ఆపేయకూడదు.
స్టెప్ 2 ఏముంటుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. అది ఎలా కన్వర్ట్ చేయాలి? ఈ నంబర్ని డివైడ్ చేయాలి. డినామినేటర్ విల్ బీ ద డివైజర్. సో 8 divided by 116 is equal to 14 4/8. ఇక్కడ మనము ఈక్వాలెంట్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి మనం సింప్లిఫై చేసాం. సో 14 4/8 which is equal to 14 1/2. So answer 14 1/2.